ఒకరోజు గంగానది ఒడ్డులో ధ్యానంలో కూర్చున్న వినాయకుడిని ధర్మధ్వజుని కుమార్తె అయిన తులసి అతని యొక్క తేజస్సుకు మోహించి నన్ను వివాహం చేసుకోమని కోరగా, దానికి వినాయకుడు నేను బ్రహ్మచారిని, నేను ఎవరినో వివాహం చేసుకోననేసి ఆమెకు చెప్పారట. ఆమెను తిరస్కరించారనే కోపంతో ఆమె అతనికి ఒక శాపం ఇచ్చింది. మీ ఇష్టానికి విరుద్ధంగా మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుందనేసి శాపం ఇచ్చారట. దానికి వినాయకుడు ఆగ్రహించి ఆమెకు ప్రతిశాపం ఇచ్చారు. ఏమని? నీకు అసురుడితో వివాహం జరుగుతుందని, ఆ తర్వాత నువ్వు ఒక మొక్కగా మారిపోతావని శాపం ఇచ్చారట. దానికి తులసి వినాయకుని యొక్క కోపాన్ని చూసి భయపడి పశ్చాత్తాపం పొంది క్షమించమని కోరగా, వినాయకుడు ఆమె యొక్క పశ్చాత్తాపానికి మనసు కరిగి నిన్ను మహావిష్ణువుకి ప్రీతికరమైన మొక్కగా మారుతావని, నిన్ను దేవలోకంలో ప్రత్యేక స్థానంలో ఉంచి పూజిస్తారని వరమిచ్చారట. ఆమె యొక్క కోపానికి ఆగ్రహానికి శాపమిచ్చి ఆమె యొక్క పశ్చాత్తాపానికి మనసు కరి వరం కూడా ఇచ్చారట. కానీ నిన్ను మాత్రం నా పూజలో ఉపయోగించకూడదు అనే శాపాన్ని తులసికి ఇచ్చారు. అందుకే ఆవిడ తులసిని మనం వినాయకుని యొక్క పూజలో మనం ఉపయోగించరాదని పురాణ గాథ. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్, షేర్ అని కొట్టండి. చాలామంది సబ్స్క్రైబ్ లేకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.